నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుందో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధుల కింద 16 మందికి 14 లక్షల రూపాయలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధుల కింద ఒక్క రూరల్ నియోజకవర్గంలోని ఈ సంవత్సరంలో 124 మందికి 1,36,00,000 ఇవ్వడం జరిగిందని తెలిపారు. शेख रहीम 31 शेख रहीम सर साबिर यानी धनलक्ष्मी ఎవరికైతే ఆరోగ్యం బాగలేకుండా ఉందో ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా ఉన్నాయో వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి దాదాపు 16 మందికి 14 లక్షల రూపాయలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారికి శాసనసభ్యులు శ్రీధర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా తెలుసు, ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరికైతే ఆరోగ్యం బాగలేకుందో వారందరూ కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో దాదాపు 124 మందికి 1,36,00,000 ఇవ్వడం జరిగిందంటే దీన్ని బట్టి ఈరోజున్న కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ ఎవరు కూడా మధ్యతరగతి కుటుంబీకులు కానీ మిగతా ఎవరు కూడా కుటుంబంలో ఒక వ్యక్తికి బాగలేకపోతే ఏదన్నా జరిగితే ఎంత నష్టం అవుతుందో కూడా పాదయాత్రలో చూసి చెల్లించిన యువనేత నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది.